గుడ్లమ్మ గుడ్లు అట్టగుడ్లు 180 రూపాయలు అయిపోతే దొరకవు సవక రండి రండి. ఇలాంటి మాటలు పల్లెటూరులో ఉండేవాళ్ళు రోజు వినే ఉంటారు కదా, వినుంటే కామెంట్ చేయండి. మా ఊరికైతే ప్రతి వారానికి 2 సార్లు అయితే అన్న వస్తారు. మినిమం ఒక 50 అట్లయినే గుడ్లు చెల్లుతాయి. అన్న వాళ్ళు అయితే సబ్బవరం నుండి గుడ్లు తీసుకుని వస్తారు. వాళ్ళ స్టాక్ పాయింట్ కోడబొమ్మాలి. రోజుకైతే ఆటోలో ఉండే గుడ్లు మొత్తం సేల్ అవుతాయంట. సమ్మర్ కాబట్టి గుడ్లు ఎక్కువగా తీసుకోరు, ఎందుకంటే సమ్మర్ లో గుడ్లు కరిగిపోతాయి కాబట్టి. మీలో ఎవరైనా ఫ్రిడ్జ్ లో గుడ్లు పెడతారా? పెట్టుంటే కామెంట్ చేయండి. 30 గుడ్లు కాస్ట్ వచ్చి 180 రూపాయలు. మనమైతే 100 రూపాయలు గుడ్లు తీసుకున్నాం. 100 రూపాయలకి ఎన్ని గుడ్లు వస్తాయి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము ప్రతిసారి కూడా అట్టగుడ్లు తీసుకుంటాం. కొన్ని గుడ్లు పెద్దవి గాను, కొన్ని గుడ్లు చిన్నగాను ఉంటాయి. దానికి గల కారణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు గుడ్లు ఉంటే చాలు. 2 గుడ్లు తీసుకొని ఉల్లిపాయల్ని గుండగా కట్ చేసి, పచ్చిమిర్చి అల్లం కట్ చేసి, కొంచెం పసుపు కారం మిరియాల పొడి జీలకర్ర పొడి వేసి 2 గుడ్లని ఒక అండా చెంబులో బదలగొట్టుకొని బాగా గిలకరించి ఫ్లఫీగా అయినంత వరకు చూడాలి. అప్పుడు ఉల్లిపాయలు మిరపకాయ అన్ని వేసి కొంచెం పెనం మీద నెయ్యి వేసుకుని మొత్తం వేసుకుని అట్టు చేసుకుని తింటే అబ్బబ్బా ఏం టేస్ట్ అంటే ఒక అమృతంలాగా ఉంటుంది. మీ దగ్గర ఎగ్స్ ఉంటే ఏం చేసుకుని తింటారో కామెంట్ చేయండి. అలా వెళ్తూ వీడియోని ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళొచ్చు కదా ప్లీజ్.